ద లార్డ్, హల్లెలూయా. మేము వచ్చిన కుమార్తె ఒక పాట పాడడానికి సిద్ధపడింది. తను వచ్చి అంటే తెలుగులో కాదు హిందీలో పాడుతుంది. ఆ పాట యొక్క భావాన్ని కొంత మటుకు వివరించి పాట పాడుతుండగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ చివరి దినంలో మనం ఈ లాస్ట్ సెషన్లో ఇలా అసెంబ్లీ అయ్యి దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. ఇప్పుడు నేను పాడబోయే హిందీ పాట యొక్క అర్థాన్ని, అసలు ఈ పాట ఎవరు రాశారు అన్న విషయాన్ని 2 మాటల్లో నేను మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. నేను ఇప్పుడు పాడబోయే పాట హమ్ గయే హోసనా, మీరు చాలామంది వినే ఉంటారు. ఈ పాట రచించిన వ్యక్తి క్యామరూన్ మెండిస్. క్రైస్తవునికి ఎప్పుడైనా అది కష్టమైన, సుఖమైన, మేలైనా, కీడైనా, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ వీఆర్ సపోజ్ టు వర్షిప్ గాడ్. ప్రతి విషయంలో కూడా మనం దేవుని స్తుతించే బద్దులమై ఉన్నామని మనం ఎంతవరకు ఉదయకాల సెషన్లో కూడా మనతో దేవుడు మాట్లాడాడు కదా. ఈ క్యామరూన్ మెండిస్ అనే వ్యక్తి ముంబై నగరంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు తన కుటుంబంతో. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? వాళ్ళు అంత్యక్రియలకు వెళ్తున్నారు. వాళ్ళ ప్రియమైన వాళ్ళని కోల్పోయి వాళ్ళ అంత్యక్రియలు చేయడానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. అందరి హృదయాలు చాలా విచారంతో నిండిపోయినాయి. ఈ క్యామరూన్ మెండిస్ కూడా చాలా విచారంతో ఉన్నాడు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకేసారి కారులోంచి బయటికి చూశారంట. చూసేసరికి నిర్మలమైన భూమి, ఆకాశము, పర్వతాలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు ఒక్క విషయం ఈ వ్యక్తికి అర్థమవుతుంది, దేవుడు అర్థం చేస్తున్నట్లుగా అనిపించింది. ఆ విషయం ఏంటంటే, భూమి మీద ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నా కూడా దేవుడు నియమించిన సూర్యుడు మాత్రం ఉదయిస్తూనే ఉన్నాడు. అలాగే నా జీవితంలో కూడా దేవుని కృప, దేవుని ప్రేమ పాపినైన నా మీద ఎప్పుడూ ప్రసరిస్తూనే ఉంది అని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అలా ప్రయాణం కొనసాగించి ఆ అంత్యక్రియల ప్లేస్కి వెళ్ళేసరికి అందరూ చాలా ఏడుస్తున్నారంట. ఈ వ్యక్తి కూడా చాలా ఏడుస్తున్నారు. కానీ అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని ఆయనకి గుర్తు చేశారు. అదేంటంటే, ప్రియమైన తండ్రి తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి శిలువ మీద చివరి రక్తబిందువు కూడా లేకుండా మన పాపాల నిమిత్తం ఆయన ఎలా తన కుమారుణ్ణి బలిగా అప్పగించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని మొదటి చరణం రాశాడు. 2వ చరణం దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తనని ప్రతి పరిస్థితిలో ఉండి నడిపిస్తూ ఉన్నాడో, లేదా మరలా ఆయన రాజ్యం కోసం, దేవుని రాజ్యం కోసం మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి, ఆయన స్వరూపంలోనికి మనం మారిపోవాలి అని 2వ చరణం యొక్క మీనింగ్ అనమాట. అయితే ఈరోజు నేను ఇక్కడ నిలబడడానికి దేవుని ఉద్దేశంలో ఉందని నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ ద్వారపూడి గ్రామంలో ఎంతోమంది ఫస్ట్ మీటింగ్లోనే పాస్టర్ గారు చెప్పారు కదా, ఇక్కడికి చాలామంది హిందీ వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళ ఉపాధి నిమిత్తం వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం కొంతైనా సువార్త చేయగలిగితే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని సేవకులు చెప్పగా మనం విన్నాం కదా. 2 మాటలు నేను సువార్త చెప్పిన తర్వాత అప్పుడు పాట పాడుకుని దేవుని నామాన్ని గణపరుద్దాం. హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ వందనాలు. My dear brothers and sisters in Christ, I welcome you all in the name of precious name of Lord and Savior Jesus Christ. मेरे प्यारे भाई और बहनों, मेरे प्यास आपके लिए अच्छी खबर है. నేను మీకు ఈరోజు ఒక శుభవార్తను తీసుకొచ్చాను. How about a good news for you? Mom can give birth, but she can't take sin from us. But there is only one who can cleanse our sins. He is none other than Jesus. అమ్మ జన్మను మాత్రమే ఇవ్వగలదు, మన పాపాన్ని తొలగించలేదు. కానీ మన పాపాన్ని తొలగించగలిగే ఒకే వ్యక్తి ఉన్నారు, ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు, ఆయనే యేసు ప్రభు. माँ जन्म दे सकते हैं, लेकिन वह हमसे पाप नहीं ले सकते हैं. लेकिन केवल एक ही है जो हमारे पापों के साथ है, वह कोई और नहीं बल्कि यीशु है. Jesus will give peace, salvation and heaven. యేసయ్య మనకు శాంతిని, రక్షణను, మోక్షాన్ని అనుగ్రహించే దేవుడు. यीशु मसीह आपके शांति, मुक्ति और स्वर्ग देगा. Don't end your life without Jesus. యేసయ్య లేకుండా మీ జీవితాన్ని దయచేసి ముగించద్దు. यीशु के बिना आपका जीवन समाप्त मत करो. Jesus will give you good health, life to your family if you accept him. याद आप यीशु पर विश्वास करके तो वह आपका और आपके परिवार को अच्छा स्वर्ग जीवन देता है. Now enjoy this song.
ఇప్పుడు ఈ పాటను చూసి మీరు ఆనందించండి. अब इस गान के आनंद लीजिए. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. यीशु मसीह सबकी का प्रभु है. जीसस क्राइस्ट इज द लॉर्ड ऑफ ऑल. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा का ये जमीन. యేసయ్యా నువ్వెంత గొప్ప దేవుడివయ్యా, అందుకే నేను నిన్ను ఈరోజు స్తుతించగలుగుతున్నాను. ప్రతికూల పరిస్థితులు నా జీవితంలో ఎదురైనా కూడా నేను నిన్ను స్తుతించగలుగుతా ఉన్నాను. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए जमीन. हम गाए हो जना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा. हम गाए हो जना तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा. నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా. There is no one other God like you, Lord. So that's why I'm worshiping you, Lord. అందుకే నేను నిన్ను స్తుతించగలుగుతున్నాను ప్రభా. నీలా ప్రేమించేవారు ఎవరు లేరు, నీలా ఆదరించేవారు ఎవరు లేరేసయ్యా. నీ ప్రియమైన కుమారుణ్ణి నా కొరకు పాపంతో నిండిపోయిన నన్ను పాపం నుండి విడిపించడానికి ఈ లోకానికి పంపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. प्यारे पिता तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. प्यारे पिता तूने हमसे कितना प्यार किया, हमें पापों से छुड़ाने को
लॉर्ड, अकेले भगवान की महिमा, प्राइज द लॉर्ड, ग्लोरी टू गॉड अलोन।